మేము ఇష్టమనే అనలేదు, నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒకటే ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం. ఆ బాధ్యత నాది. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు, కేసీఆర్ని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరు చూసినారు మీ కళ్ళ ముందే. ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం, నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతాం. ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం, ఇదే భాషనా? ఒక ముఖ్యమంత్రిని శాసించేది ఇదేనా? 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు వీక్తా, నీ పేగులు బీక్తా, నిన్ను జైలు వేస్తా, ఇదా మాట్లాడవలసిన భాష? దయచేసి ఆలోచన చేయండి. అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి 6 హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఎంత మంచిగా నీళ్ళు వస్తూ ఉండే నాగార్జున సాగర్ కాలువలో, పంటలు ఎంత బాగా పండుతూ ఉండే, మాకు కూడా చాలా సంతోషం ఉండే. 18 పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద. చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చినాం. శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కలపాలి. శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు కరువు ఉండకూడదని చెప్పినాడు. మేము ప్రణాళికలు రచించినాం. ఇవాళ అన్ని బంధు, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం. కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో 125 అడుగుల ఎత్తులో హిమాలయం అంతా అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో పెడితే, మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే, ఆ మానేనికి ఒక దండ పెట్టలే, గేట్లు తాళం వేసినారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు, నిందలు, అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇవాళ ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ప్రజల